కేసీఆర్ గారి సారథ్యంలో నిన్న జరిగినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ రజతోత్సవ సభకి ఒక మహా గర్జనకి తరలి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ సూపర్ డూపర్ సక్సెస్ చేసినటువంటి దేశ చరిత్రలో ఒక చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒక చరిత్రాత్మక సభగా నిన్నటి మహాసభ మహాగర్జన మరి నిలిచింది. అంతేకాకుండా మరి ఈ సభకు విచ్చేసినటువంటి గ్రామం నుంచి గడప నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి చొప్పదండి నియోజకవర్గంతో పాటుగా తెలంగాణ రాష్ట్రం నుంచి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మీ అందరికీ కూడా మరొకసారి శిరస్సు వంచి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇదే సందర్భంలో మరి మీరందరూ కూడా ఒక సభకు ఒక సమావేశానికి వచ్చినట్టుగా లేదు, మీరందరూ కూడా ఒక సమ్మక్క సారక్క జాతర కూతున్నట్టుగా ఒక కుంభమేళాకు తరలి వెళ్తున్నట్టుగా గడప నుంచి బయలుదేరినటువంటి మీరు మరి రోడ్ల మీద చెట్ల కాడ ఆగి వంటలు చేసుకొని మరి అక్కడనే భోజనాలు చేసి ఉదయమే బయలుదేరి మరి ఆ సభకు చేరుకోవడం నిజంగా నేను చిన్నతనంలో జాతర పోయినట్టుగా ఆ జాతరలకు పోతే ఎట్లయితే జన జాతరలాగా తరలి వస్తారో అంత పెద్ద ఎత్తున కూడా మరి తరలి వచ్చినటువంటి మీ అందరికీ నిజంగా మరి కేసీఆర్ గారి మీద మన తెలంగాణ బాపు ఈ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా ఈ రాష్ట్ర మరి సాధకుడు అయినటువంటి కేసీఆర్ గారిని చూద్దామని మీరు చూపించినటువంటి ప్రేమ అభిమానానికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే సందర్భంలో మరి ఈ చరిత్రలో నిలిచిపోయేటువంటి ఈ సమావేశంలో కేసీఆర్ గారు ఒక ధైర్యాన్ని ఒక భరోసాని ఇచ్చే విధంగా వారు ఈ తెలంగాణ ఎట్లుండే తెలంగాణ ఎట్లా అయ్యింది అనే ఒక బాధతో మీ అందరికీ నేను అండగా ఉంటా, నాకు చాలా బాధగా ఉంది, నేను చాలా దుఃఖంతో ఉన్నాను, తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి అన్యాయానికి ప్రజలకు జరుగుతున్నటువంటి మరి అన్యాయాలను చూసి నేను భరించలేకపోతున్నానని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి సభలో ఉన్న వాళ్ళే కాకుండా మరి టీవీ న్యూస్ ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలా నేను స్వయంగా చూశాను. కొంతమంది కళ్ళల్లో నీళ్లు తిప్పుకొని కళ్ళల్లో నీళ్లు వచ్చి ఏడ్చినటువంటి సందర్భాలు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా చాలా మంది వాళ్ళు కూడా ఒక పెద్ద అండగా మళ్ళీ కేసీఆర్ గారే రావాలి, కేసీఆర్ గారు ఉండాలనేటువంటి నినాదాలు కూడా చేసినప్పుడు చాలా మరి సంతోషం అనిపించింది. ఇదే సందర్భంలో ఈ సభ ఇంత గొప్పగా లక్షలాది మంది తరలి వచ్చి అక్కడ ఏర్పాటు చేసినటువంటి సభకు కూడా ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరు పార్కింగ్ కానీ అనేక రకాలుగా మరి ఏర్పాటు చేసినటువంటి ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా మరి చేసినటువంటి వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇదే సందర్భంలో మరి కాంగ్రెస్ వాళ్ళు రకరకాలుగా మరి దీన్ని అట్టర్ ఫ్లాప్ అని ఓ మంత్రి, అసలు ఆ సభ సక్సెస్ కాలేదని ఒక మంత్రి అవాక్కులు చెవాక్కులు పేలడంతో పాటుగా ఆ సభను అడ్డుకుందామని రకరకాల ప్రయత్నాలు, అవి లారీలను అడ్డం పెట్టడం కావచ్చు, పోలీసులను మరి పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం కావచ్చు, ఇలా ఎన్నో రకాల అడ్డంకులు సృష్టించినా కూడా మరి అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేమని ఎంత నిజమో ఇవాళ కేసీఆర్ గారి సభను కూడా వాళ్ళు ఆపలేకపోయినరు. మరి నిజంగా ఫ్లాప్ ఎవరు, అట్టర్లీ ఫ్లాప్ ఎవరు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్లీ ఫ్లాప్. ఫెయిల్ అయిన ప్రభుత్వం ఏది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణలో మంత్రులకు మతి చెల్లించిపోయి వాళ్ళకు మతి భ్రమించి నిన్న అవాక్కులు చెవాక్కులు సభ మీద మాట్లాడారు. మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి, గుణం తెచ్చుకోవాలి. కేసీఆర్ గారి మీద అభిమానం, బాపు అంటే మా కేసీఆర్ గారి సభ ఈ విధంగా సక్సెస్ చేయాలని వాళ్ళే స్వయంగా మరి లక్షలాదిగా తరలి వచ్చి ఒక అద్భుతమైనటువంటి దేశ చరిత్రలో మరి ఒక చరిత్ర సృష్టించే విధంగా జరిగినటువంటి సభ. వాళ్ళందరూ కూడా స్వయంగా మరి ఒక జాతరకు వెళ్తున్నట్టుగానే వచ్చి అద్భుతంగా సభను సక్సెస్ చేశారు. మరి మీరు ఎన్ని రకాల కుట్రలు పనినా ఎన్ని రకాల కుతంత్రాలు చేసినా మరి ఆ సభను అడ్డుకోలేకపోయారు. కేసీఆర్ గారి మీద అభిమానంతో మరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా సభను సక్సెస్ చేసి సూపర్ డూపర్ సక్సెస్ చేసినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ
కాంగ్రెస్ నాయకులారా, మంత్రులారా, ఖబర్దార్. మీరు మరి ఓర్వలేక అన్ని రకాల మాటలు, తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ప్రజలకు అండగా ఉండేది బీఆర్ఎస్ మాత్రమే. ఈ తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆర్ గారు మాత్రమే అని ఇప్పటికీ ప్రజలు గ్రహించారు. మీరు కూడా అది గ్రహిస్తే మంచిదని చెప్పి కాంగ్రెస్ వాళ్లకు తెలియజేస్తూ, మరి మీరు ఇప్పటికైనా ఈ తప్పుడు మాటలు, అసత్యాలు మాట్లాడడం బంద్ చేయండి. ప్రజలకు ఇచ్చినటువంటి ఏవైతే దొంగ హామీలు ఉన్నాయో, 420 420 హామీలు ఉన్నాయో అవి ఇచ్చే ప్రయత్నం చేయండి. ఒక్క హామీ కూడా అమలు చేయక ఇంకా కేసీఆర్ గారి మీద, నిన్నటి సభ మీద, ఇంకా కేటీఆర్ గారి మీద అవాక్కులు చేవలక్కులు మాట్లాడకపోతే ప్రజలే మీకు సరైనటువంటి గుణపాఠం చెప్తారని చెప్పి తెలియజేస్తూ, ఇదే విధంగా మరి ఒక వరంగల్ ఎల్కతుర్తి సభకు విచ్చేసినటువంటి రాష్ట్రం నలుమూల నుంచి విచ్చేసినటువంటి మీ అందరికీ మా చొప్పదండి నియోజకవర్గం నుంచి గడప గడప నుంచి మరి ప్రతి గ్రామం నుంచి తరలి వచ్చినటువంటి మీ అందరికీ ఆ సభ సక్సెస్ కావడానికి నాయకులు, గులాబీ సైనికులు మీరు పడ్డటువంటి కష్టాన్ని పార్టీ మరవదు. తప్పకుండా మిమ్మల్ని అందరినీ కూడా గుర్తుపెట్టుకుంటుంది. ఈ సభ సక్సెస్ కావడానికి కృషి చేసినటువంటి, సభ సక్సెస్ కావడానికి మీరు చేసినటువంటి మరి ఈ అంత గొప్ప చరిత్రలో మిగిలిపోయే ఈ సభను సక్సెస్ చేసినందుకు మరొకసారి మీ అందరికీ మరి నమస్కారం, ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్.